హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనం క్లయింట్ స్క్రిప్ట్ గురించి నేర్చుకున్నాం కదా. క్లయింట్ స్క్రిప్ట్ టైప్స్ వచ్చేసి క్లయింట్ స్క్రిప్ట్లో 4 టైప్స్ ఉంటాయి: ఆన్ లోడ్, ఆన్ సబ్మిట్, ఆన్ చేంజ్, ఆన్ సెల్ ఎడిట్ అని. అండ్ లాస్ట్ క్లాస్లో మనం ఆన్ లోడ్ గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అండ్ రియల్ టైమ్ సినారియోస్ ద్వారా ఈజీగా ఉండే విధంగా మీకు క్లయింట్ స్క్రిప్ట్ రాసి చూపించాను కదా. సేమ్ అలాగే ఇవాళ మన క్లాస్లో వచ్చేసి ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ గురించి కూడా నేర్చుకుందాం. అలాగే మీకు ఈజీగా ఉండే విధంగా నేను క్లయింట్ స్క్రిప్ట్ రాసి చూపిస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది ఎలా రాయాలి అని, ఎలా క్లయింట్ స్క్రిప్ట్ రన్ అవుతుంది అని ఆన్ సబ్మిట్ వాళ్ళు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ అంటే ఏంటిది? ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ రన్ వెన్ ఏ ఫామ్ ఈజ్ సబ్మిటెడ్. అంటే ఫామ్ సబ్మిట్ అయినప్పుడు మాత్రమే ఆన్ సబ్మిట్ అనేది రన్ అవుతుంది. లాస్ట్ టైం ఏం చెప్పుకున్నాం, ఆన్ లోడ్కి ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు మాత్రమే క్లయింట్ స్క్రిప్ట్ రన్ అవుతుంది అనుకున్నాం కదా. ఇక్కడ ఏంటంటే ఆన్ సబ్మిట్ లో ఫామ్ సబ్మిట్ అయినప్పుడు మాత్రమే మనకి క్లయింట్ స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు వాలిడేట్ థింగ్స్ అండ్ ఫామ్ అండ్ ఎన్షూర్ దట్ ది సబ్మిషన్ మేక్స్ సెన్స్. తర్వాత వచ్చేసి ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ కెన్ క్యాన్సిల్ ఫామ్ సబ్మిషన్ బై రిటర్నింగ్ ఏ వాల్యూ ఆఫ్ ఫాల్స్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఆన్ సబ్మిట్ అయినప్పుడు మనకి ఒక పాపప్ టైప్ లో రావడానికి మనం లాస్ట్ టైం ఏం చేసాం, ఆన్ లోడ్ లో అలర్ట్ ఉపయోగించాం. సో అలర్ట్ పాపప్ వల్ల ఏమొస్తుంది, మనకి ఫామ్ అయితే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. అంటే ఐ మీన్ మనం ఓకే ఎంటర్ చేయగానే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే సబ్మిట్ ప్రాసెస్ కదా. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా ఇంపార్టెంట్ అలర్ట్ మెసేజ్ అనుకోండి, మనం ఓకే ఎంటర్ చేయగానే అది సబ్మిట్ అయిపోతుంది. అలా కాకుండా మనకి ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే క్యాన్సిల్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకేనే కాకుండా ఒక క్యాన్సిల్ ఆప్షన్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు దీంట్లో. త్రూ క్లయింట్ స్క్రిప్ట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అదేంటంటే మనం క్లయింట్ స్క్రిప్ట్ లో వచ్చేసి రిటర్నింగ్ వాల్యూ వచ్చేసి ఫాల్స్ అని మెన్షన్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా క్యాన్సిల్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనకి ఐదర్ మనం ఇచ్చిన వాల్యూస్ కరెక్ట్ అనుకుంటేనేమో ఓకే ఎంటర్ చేయొచ్చు, కాదు అనుకుంటే క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు ఏంటంటే ఫామ్ సబ్మిట్ అవ్వకుండా బ్యాక్ వస్తుంది. ఓకే, మీకు ఎలాగో నేను అది లైవ్ లో చూపిస్తాను ఇప్పుడు, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మనం స్క్రిప్ట్ తీసుకుందాం. ఓకే, నేను మళ్ళీ ఇవాళ మీకు క్లయింట్ స్క్రిప్ట్ క్రియేట్ చేస్తాను దీని మీద. అండ్ ఇంకొకటి మనకు వచ్చేసి రిక్వైర్మెంట్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ఒక రిక్వైర్మెంట్ ఇస్తుంది. ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మనం చేద్దాం. ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే ఎనీ కస్టమర్ ఆఫ్టర్ సబ్మిటెడ్ ప్రయారిటీ వన్ క్రిటికల్, అంటే ప్రయారిటీ వచ్చేసి క్రిటికల్ ఉండాలి. ఇన్సిడెంట్ వీ నీడ్ టు డిస్ప్లే వన్ అలర్ట్ మెసేజ్ టు కస్టమర్ అబౌట్ క్రిటికల్. అంటే ఇందాక చెప్పాను కదా అలర్ట్ మెసేజ్ రావాలి అని. సో ఆర్ యూ సబ్మిటింగ్ ప్రియారిటీ వన్ టికెట్. అంటే లాస్ట్ టైం మనం ఆన్ లోడ్ కూడా మనం అలర్ట్ మెసేజ్ పెట్టాం కదా, అలాగే దీనికి కూడా మనకి ఆర్ యూ సబ్మిటింగ్ ప్రయారిటీ వన్ టికెట్ అని మనం వచ్చేలాగా అలర్ట్ మెసేజ్ ఇవ్వాలి. ఏది? ప్రయారిటీ క్రిటికల్ అయినప్పుడు. ఓకేనా? సో అలాగే మనకి ఇక్కడ వచ్చేసి ఇంక్లూడ్ ఓకే అండ్ క్యాన్సిల్ బటన్ ఆల్సో. ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా, ఇక్కడ మనకి ఫాల్స్ ఆప్షన్ రిటర్నింగ్ వాల్యూ ఫాల్స్ చేయొచ్చు అని చెప్పి క్యాన్సిల్ చేయడానికి. అలాగే ఇక్కడ వచ్చేసి ఓకే క్యాన్సిల్ బటన్ కూడా ఇవ్వమని మెన్షన్ చేశారు ఫామ్ సబ్మిట్. ఎందుకంటే ఇది ఆన్ సబ్మిట్ కాబట్టి. ఎందుకంటే ఇన్ కేస్ మనం ఓకే కనుక క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది అనమాట అది, అందుకోసం. సో మీకు క్లయింట్ స్క్రిప్ట్లో చేసి చూపిస్తాను. ఫస్ట్గా మనం వచ్చేసి క్లయింట్ స్క్రిప్ట్లోకి వెళ్దాం. ఓకే, ఇది ఆల్రెడీ క్లయింట్ స్క్రిప్ట్లోనే ఉంది. సో మనం వచ్చేసి న్యూగా క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి ప్రియారిటీ కాబట్టి అదే మెన్షన్ చేద్దాం. ప్రియారిటీ వన్ వ్యాలిడేషన్ అని మెన్షన్ చేస్తాను. ఓకే, తర్వాత టేబుల్ వచ్చేసి మనకి ఇన్స్టెంట్ లోనే తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఇన్స్టెంట్ టేబుల్ తీసుకున్నాం. తర్వాత ఇక్కడ యూఐ టైప్ వచ్చేసి మనం అయితే ఇప్పుడు ప్రెసెంట్ డెస్క్టాప్ మీద ఉన్నాం కాబట్టి డెస్క్టాప్ అయినా తీసుకోవచ్చు, లేకుంటే బెటర్ ప్రాక్టీస్ ఏంటంటే మనం ఆల్ మెన్షన్ చేసుకోవటం మంచిది. తర్వాత టైప్ వచ్చేసి ప్రెసెంట్ మనం ఆన్ సబ్మిట్ లో ఉన్నాం కాబట్టి టైప్ ఆన్ సబ్మిట్ తీసుకుంటాం.
నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ ఏంటంటే మనకి రిక్వైర్మెంట్ ఏదైతే ఇచ్చారో దాన్నే మనం డిస్క్రిప్షన్ మెన్షన్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం చేయబోయేది ఇదే కాబట్టి. సో రిక్వైర్మెంట్ డిస్క్రిప్షన్ వచ్చేసి రిక్వైర్మెంట్ మెన్షన్ చేసాం మనం. సో ఇక్కడ లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా, ఆన్ లోడ్ లో మన టైప్ ఆన్ లోడ్ సెలెక్ట్ చేయగానే స్క్రిప్ట్ లో కూడా ఆన్ లోడ్ వచ్చేసింది కదా ఫంక్షన్ ఆటోమేటిక్ గా. అలాగే ఇక్కడ కూడా ఆన్ సబ్మిట్ మనం ఎంటర్ చేయగానే టైప్ స్క్రిప్ట్ లో వచ్చేసి ఫంక్షన్ ఆన్ సబ్మిట్ కిందకి మారిపోయింది. సో మనం ఇక్కడ మన కోడ్ రాద్దాం. ఫస్ట్ గా వచ్చేసి మనకి ఏంటిది ఫామ్. ఇప్పుడు లాస్ట్ టైం చెప్పాను కదా, ఫామ్ లో మనం చేస్తున్నాం కాబట్టి ఫామే తీసుకోవాలి. ఇది మీకు స్లోగానే చూపిస్తాను సో దట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, లాస్ట్ టైం మనం తీసుకున్నది ఇప్పుడు వచ్చేసి మనకి వాల్యూస్ తీసుకోవాలి కాబట్టి మనం వచ్చేసి గెట్ వాల్యూ తీసుకుందాం. ఓకే, గెట్ వాల్యూ అయితే వచ్చింది కదా. దీంట్లో ఇప్పుడు మనకు కావాల్సినది ప్రయారిటీ కాబట్టి మనం ప్రయారిటీ మెన్షన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు మనం ఫామ్ లో వచ్చేసి వాల్యూస్ తీసుకుంటున్నాం, కానీ దీన్ని ఇప్పుడు మనకి వేరియబుల్ లోకి మార్చుకోవాలన్నమాట. అంటే దీన్ని వేరియబుల్ లోకి యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం వచ్చేసి వేర్ పిఆర్ఐ ఓకేనా. ఇక్కడ వేరియబుల్ ఇక్కడ మనకి ప్రియారిటీ కాబట్టి పిఆర్ఐ ఈక్వల్ టు ఫార్మ్ డాట్ గెట్ వాల్యూ ప్రియారిటీ తీసుకున్నాం, వాల్యూ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి మనం కండిషన్ ఇద్దాం దీనికి. ఎలా అంటే ఇన్ కేస్ ఇఫ్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ వాల్యూని వచ్చేసి వేరియబుల్ లోకి మార్చుకున్నాం కదా, అందువల్ల దీన్ని ఎంటర్ చేస్తాం అనమాట. ఏమైతే మనం ఇచ్చిందంటే ఈక్వల్ 1 మనకు కావాల్సింది అదే కదా. సో ఇప్పుడు ఏంటంటే కండిషన్ ద్వారా చెక్ చేస్తాం అనమాట. 1 అంటే మనకి ఏంటిది క్రిటికల్ కదా, మనకు కావాల్సింది కూడా క్రిటికలే. సో అందువల్ల మనం క్రిటికల్ మెన్షన్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఇది 1 అయితే క్రిటికల్, 2 అయితే హై, 3 అయితే మోడరేట్, 4 అయితే లో, మనకి ఇలా ఉన్నాయి కదా. సో దాని ప్రకారం మనం చేస్తాం అనమాట. ఒకవేళ అదే కరెంట్ రికార్డ్ యొక్క ప్రయారిటీ వాల్యూ కనుక క్రిటికల్ అయితే అప్పుడు ఏం చేయాలి? ఇందాక చెప్పాను కదా, ఓన్లీ అలర్ట్ మెసేజ్ ఇస్తే బ్రౌజర్ లో డిస్ప్లే అవుద్ది, కానీ ఓకే మాత్రం వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఇందాక మనం చూసాం కదా, ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు కదా సబ్మిషన్ బై రిటర్నింగ్ ఏ వాల్యూ ఆఫ్ ఫాల్స్ అని. సో దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకుందాం అనమాట. ఎంటర్ చేస్తాను. మనకేంటంటే ఓకే అండ్ క్యాన్సిల్ 2 బటన్స్ కావాలి మనకి. సో అవి ఇప్పుడు మనం ఎంటర్ చేద్దాం. దానికి వచ్చేసి రిటర్న్ తీసుకుందాం, రిటర్న్ కన్ఫర్మ్. తర్వాత మనకు కావాల్సింది ఏంటిది, అక్కడ మెసేజ్ రావాలి కదా. సో మెసేజ్ తీసుకుందాం, గెట్ మెసేజ్. అక్కడ మెసేజ్ వచ్చేసి మనం ఏం మెన్షన్ చేస్తాం, ఆర్ యూ సబ్మిటింగ్ క్రిటికల్ అని పెడదాం. అంటే ఇది క్రిటికల్ కిందకే వస్తుంది కాబట్టి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఆర్ యూ సబ్మిటింగ్ క్రిటికల్ అని ఇచ్చాం కదా. సో ఇంతవరకు మనకి స్క్రిప్ట్ అనేది కంప్లీట్ అయింది. ఒకసారి మనం స్క్రిప్ట్ సేవ్ చేద్దాం. ఓకే,
మనకి స్క్రిప్ట్ అయితే సేవ్ అయిపోయింది కాబట్టి సో మనం ఒకసారి ఇన్స్టెంట్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఐ మీన్ అంటే మనకు వచ్చేసి ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్ అనేది రన్ అవుతుందా లేదా ఇప్పుడు మనం ఎంటర్ చేసిన దాన్ని. సో వెళ్ళి ఒకసారి మీకు న్యూ ఫామ్ తీసుకుంటాను, క్రియేట్ న్యూ క్లిక్ చేసి ఓకే ఫామ్ అయితే తీసుకున్నాం కదా. సో ఫస్ట్ మనకు వచ్చేసి బేసిక్ ఇక్కడ తీసుకుందాం. ఓకే ఇప్పుడు అది వచ్చేసి మనకి ఇంపాక్ట్ అనేది హైలో ఉండాలి అండ్ అర్జెన్సీ అనేది హైలో ఉండాలి. అప్పుడే మనకి ప్రయారిటీ 1 క్రిటికల్ ఉండాలి. ఇప్పుడు ఏమని ప్రయారిటీ 1 క్రిటికల్ ఉన్నప్పుడు మాత్రం మనకి పాపప్ రావాలన్నారు కదా అలర్ట్ మెసేజ్ టైప్ లో. సో మనం ఇప్పుడు వచ్చేసి సేవ్ చేసి చూద్దాం. సేవ్ చేసాం. ఇక్కడ వచ్చేసి మనకి ఆర్ సబ్మిటింగ్ క్రిటికల్ ఓకే క్యాన్సిల్. నార్మల్ గా మనం వచ్చేసి స్క్రిప్ట్ లో ఓన్లీ అలర్ట్ మెసేజ్ రాస్తే ఇట్లా ఓకే అని మాత్రం వస్తుంది. అంటే ఇట్లా మీరు ఐ మీన్ మనం ఏదైతే కోడ్ ఇస్తామో దేని గురించి అయితే అది మనకి అలర్ట్ లాగా వస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే మనం కండిషన్ యూజ్ చేసాం కదా. సో మనకి ఇక్కడ ఇచ్చిన రిక్వైర్మెంట్ అదే కదా, ఇంక్లూడింగ్ ఓకే అండ్ క్యాన్సిల్ బటన్. సో అందువల్ల మనం ఏం చేసాం కండిషన్ రాసాం కాబట్టి మనకి ఏంటంటే ఓకే క్యాన్సిల్ 2 ఆప్షన్స్ వచ్చినాయి అనమాట. సో మనకి పాపప్ ఒకసారి మళ్ళీ సేవ్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఆర్ సబ్మిటింగ్ క్రిటికల్ 1. ఒకవేళ మనకి ఓకే అనుకుంటే మనం ఓకే ఎంటర్ చేయొచ్చు. బై మిస్టేక్ ఏదో మనం క్రిటికల్ ఎంటర్ చేసాం, మనం చేయాల్సిన క్రిటికల్ కాదనుకోండి, అలాంటప్పుడు మీరు జస్ట్ క్యాన్సిల్ అని ఎంటర్ చేశారంటే మళ్ళీ ఫామ్ బ్యాక్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు వచ్చేసి మళ్ళీ మీడియం కానీ లేదంటే ఇంకా మీరు లో కానీ ఏదో ఒకటి సెట్ చేసుకున్నాను అనుకోండి లోకి వెళ్ళిపోయింది, లేదు మీడియం సెలెక్ట్ చేసుకున్నారంటే మోడరేట్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సేవ్ చేశారనుకోండి మీకు ఎటువంటి అలర్ట్ మెసేజ్ రాదనమాట పాపం. ఎందుకంటే మనకి హైలో మనకి ఇక్కడ మన స్క్రిప్ట్ లో ఏమైతే రాసామో దాని ప్రకారమే మనకి రన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఏం రాసాం, ఇది ప్రయారిటీ అనేది క్రిటికల్ అయినప్పుడు మాత్రమే అన్నాం. సో ఇక్కడ క్రిటికల్ లేదు కదా, ప్రయారిటీ మోడరేట్ ఉంది. సో అందువల్ల మనకి ఎటువంటి పాపప్ రాదు. ఓకేనా గైస్, ఇలా మీరు సింపుల్ గా క్లయింట్ స్క్రిప్ట్ అనేది మీరు 1 by 1 రాసుకుంటూ వెళ్తే మీకు ఫస్ట్ బేసిక్ అర్థమైతే ఎలా క్లయింట్ స్క్రిప్ట్ రాయాలి, ఆన్ లోడ్ లో ఎలా రాయాలి, ఆన్ స్క్రిప్ట్ లో ఎలా రాయాలి. అంటే ఇప్పుడు ఆన్ లోడ్ రాసినట్లుగా ఆన్ సబ్మిట్ లో ఎందుకు రాయట్లేదు అని మీకు దీని డిఫరెన్స్ అర్థమైందంటే ఈజీగానే ఉంటుంది గైస్. ఇప్పుడు మన ఆన్ లోడ్ అంటే ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు మాత్రమే మనం క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఆన్ సబ్మిట్ అంటే మనం ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు మన క్లయింట్ స్క్రిప్ట్ రన్ అవుతుంది అనమాట. అలాగా ఈ డిఫరెన్స్ తెలుసుకొని స్టెప్ బై స్టెప్ ఫస్ట్ సింపుల్ గా రాయండి. ఇప్పుడు నేను ఎలా మీకు రాసి చూపిస్తున్నానో చిన్న సింపుల్ గా రాసి చూపిస్తున్నాను కదా, ఇలా సింపుల్ గా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి తర్వాత స్టెప్ బై స్టెప్ కాంప్లెక్స్ ట్రై చేయండి. మీకు క్లయింట్ స్క్రిప్ట్ కూడా ఈజీగా ఉంటుంది. ఒకసారి అర్థమైందంటే ఇది రాయటం చాలా ఈజీగా ఉంటుంది. అందుకని ఫస్ట్ మీరు బేసిక్ నుంచి స్టార్ట్ చేయండి, ఈజీగా ఉంటుంది మీకు. ఓకేనా గైస్, ఓకే మీకు వచ్చేసి నేను నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఆన్ లోడ్ ఆన్ సబ్మిట్ అయిపోయింది కదా, నెక్స్ట్ క్లాస్ లో ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే.